The entirely way of thinking is different. Mr. Ravuri Kishore Babu, Morikapudi, ikkade chaduvukunnadu, ikkade perigaadu, settled at Mangalagiri. He contested against the Lokesh Babu last elections lo MLA ga పోటీ చేశాడు మంగళగిరిలో. is the independent candidate. 3 times పోటీ చేశాడు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి. అయితే ఇదే చెట్ల కింద మీకన్నా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అప్పుడు మట్టిలో వాళ్ళు కూర్చుంది ఏ విధంగా ఎదిగాడు, ఆ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంది, ఆయన ఏ విధంగా అంత స్థాయికి ఎదిగాడు. ఒక బజార్కి రావూరి కిషోర్ బాబు బజార్ అని ఉంది మంగళగిరిలో. మీకు అడిగాను ఇప్పుడు నేను, మీకు ఎవరంటే ఇష్టమని, ఏమని చెప్పారు? మరి రావూరి కిషోర్ బాబుని అడుగుదామని చెప్తాడు. మీకు ఎవరంటే ఇష్టమో చెప్పు. నేనే, నాకు నేనంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో నేను ఇష్టపడేది ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? రావూరి కిషోర్ బాబు ఇష్టపడతాడు. నేను చెప్పేది వినండి. మీకు కూడా మీరే ఇష్టం, కానీ అంటే మా అమ్మ ఇష్టం, మా తమ్ముడు ఇష్టం, మా అన్న ఇష్టం అని చెప్తారు పైకి. అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు నీకు మీరే ఇష్టం, అంతేనా? నేను ఎదురు చెప్తాను, మీరు అర్థం చెప్తున్నారు. మీరు ఎందుకు చదువుకుంటున్నారు? దేనికోసం చదువుకుంటున్నారు మీరు? దేనికి? మీరు ఎందుకోసం చదువుకుంటున్నారు? రేపు పెద్ద నాకు ఏమవుదాం అనుకుంటున్నారు? మీ చదువుకుంటున్న ఎందుకంటున్నాను ఉద్యోగాల కోసం. అందరూ అదేగా చదువుకునేది నాలెడ్జ్ కోసం. మనం చదువుకునేది అంటే సొసైటీలో సంస్కారం నేర్చుకుంటాం, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడటం విధానం నేర్చుకోవాలి. మన సక్సెస్ అందులోనే ఉంది. బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ 90% వచ్చినా కూడా అతను మామూలుగానే ఉండాలి. 60-30% పాస్ మార్క్ వచ్చిన వాళ్ళు కూడా సంస్కారంతో ఉంటే, సొసైటీలో బాగుంటే వాళ్ళు ఎదుగుతారు. ఇతర వ్యక్తులతో మనం బాగుంటే ఆర్థికంగా మనం ఎదుగుతాం. మనం మాట్లాడే విధానం బట్టి మనకు బయట అవకాశాలు దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. అందరూ ఉద్యోగం కోసం చదువుకుంటున్నారుగా, నాలెడ్జ్ కోసం చదువుకోండి. మీరు సొంతగా మీరు 10 మందికి ఉపాధి కలిగించే విధంగా మీరు తయారవ్వాలి. వాళ్ళ కింద ఉద్యోగం చేద్దాం అనుకోవద్దు. ఫస్ట్ మీ ఆలోచన మార్చండి, ఓకేనా? నేను కూడా మీలాగనే చదువుకున్నాను. ఇవన్నీ రాళ్ళు మట్టి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మాతో పాటు ఈ మాస్టర్ గారు మమ్మల్ని కలుపు తీర్చిచ్చేవాడు. మా మాస్టర్ గారు చాలా కష్టపడ్డాం మేము. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా అమ్మగారు, మా నాన్న, మా అన్నయ్య ముగ్గురు చనిపోయారు. నేను తినడానికి కూడా నాకు తిండి కూడా లేదు. నాకు దాదాపుగా 10-12 సంవత్సరాల పాటు ఐడియా ఉంది. రేషన్ బియ్యం రూపాయికి ఇస్తే తెచ్చుకొని పచ్చి తింటాను కూడా లేక నీళ్లు పోసుకొని 10 సంవత్సరాల పాటు తిన్నాను. నేను తింటానికి కూడా డబ్బులు లేవు నాకు. నేను ఎదగాలి, సొసైటీలో నాకంటూ ఒక గొప్ప స్థాయి ఉండాలి, నేను మంచి స్థాయిలో ఉండాలి అని నేను అనుకున్నాను. అప్పుడు నేను మారిపోయాను మొత్తం. సక్సెస్ అంటే ఏంటని బిజినెస్ చేయాలి, 10 మందికి ఉపాధి కలిగించాలి అని అనుకున్నాను. కాబట్టి నేను సొంత వ్యాపారాలు చేస్తున్నాను. అట్లా మీరు కూడా ఒకరి కింద పని చేద్దాం అనుకోవద్దు. మీరు కూడా వ్యాపారం చేద్దాం అనుకోండి. ఏదైనా సరే బిజినెస్ చదువుకోండి, ఇబ్బందులు ఏమన్నా అట్లా మీరు బాగా చదువుకోండి, నాలెడ్జ్ కోసం చదువుకోండి, ఓకేనా? సరే, చిన్న విషయం చెప్పాలంటే, ఇప్పుడు 10th క్లాస్ లో ఉన్నారు కదా, 10th క్లాస్ లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి రేపు జనవరి 26న నేను ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తాను. మీరు ఎవరైనా ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటే
10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీ కాలేజ్ చదువుకోవాలంటే మీ కాలేజ్ ఏ కాలేజ్ చేస్తున్నారో ఆ కాలేజ్ ప్రిన్సిపాల్తో డైరెక్ట్తో మాట్లాడి మీ ఫీజు కూడా మీకు తగ్గించి మాట్లాడతాను. ఏ కాలేజ్ అని పర్లా, రావు కిషోర్ బాబు అని ఒక పేరు చెప్తే మీ ఫీజు 50,000 ఫీజు అయితే 10,000 తీసుకుంటారు. కేవలం నా పేరు చెప్తే ఎవరైనా ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి, మాస్టర్ గారు అడుగుతారు. మీ ఏ కాలేజ్ అయినా నారాయణ కానీ చైతన్య కానీ మోటార్ కానీ ఎక్కడైనా సరే నేను వచ్చి డైరెక్ట్గా మాట్లాడతాను. మీ ఫీజు ఎంత ఉంది దాంట్లో హాఫ్ ఫీజు నేను మాట్లాడతాను. ఓకేనా? తగ్గిస్తారు నా కోసం అంతే. ఓకేనా సార్? థ్యాంక్ యూ. మీరు బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఓకేనా? మీకు నేను ఆర్థికంగా సపోర్ట్ చేస్తాను ఏదో వాళ్ళు ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క జీవితాన్ని మార్చేది, నీ స్థాయిని మార్చేది, నువ్వు గౌరవించబడటానికి కేవలం ఒక విద్య మాత్రమే. విద్యతోనే సాధ్యమవుతుంది ప్రతిదీ కూడా. చూశాడా? ఎవరన్నా తిన్నారా మీలాగా ఇట్లా అన్నంలో నీళ్లు పోసుకొని? అలా చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క గాథలు ఇలానే ఉంటాయి. మనం రోజు గుడ్డు కూరలు నీకు ఎన్ని రకాలైన పెట్టినా తినకుండా అలిగి వచ్చే బ్యాచ్ ఉంది కొంతమంది. కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రులు లేక ఆదరించేవాడు లేక ఏ చెట్ల కింద రూపాయి 10 రూపాయలతో కూడగట్టుకొని చదువుకొని ఈరోజు ఈ స్థాయికి దాదాపుగా 28 రాష్ట్రాలకి తన యొక్క పట్టు చీరలు చందన బ్రదర్స్ కానీ సిఎంఆర్ కానీ 750 నేత ఏంటి మగ్గాలతో అతని షాపుల్లో పనిచేసేవాళ్ళు ఉండాలి. మంగళగిరిలో ఒక పెద్ద బజార్, రావాలి కిషోర్ బాబు అంటే పెద్ద షాపులు, బట్టలు, పట్టు చీరలు అన్నీ. ఆ స్థాయికి ఎట్లా ఎదిగాడంటే దాని వెనక ఎంతో కసి, కృషి ఉండబట్టి ఈరోజు స్థాయికి ఎదగగలడానికి మీ ముందున్నటువంటి ఒక పెద్ద ఏంటిది, ఒక పెద్ద ఏందమ్మా సాక్ష్యం. అలాగే బీటెక్ చేశాడు, అట్లాగే కష్టపడి బీటెక్ కూడా చేశాడు. మేము ఎందుకు తీస్తామంటే ఇలాంటి ఓల్డ్ స్టూడెంట్స్ అని పిలిచేది, కొంతమంది అన్నా వింటారేమోనని, ప్రయత్నం చేస్తారేమోనని ఒక ఆలోచన, ఒక ప్రయత్నం చేస్తున్నాం మీలో ఒక మార్పు తీసుకురావడానికి. ఇతనితో పాటు చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఈ ఊర్లో. కారణం కసి, పట్టుదల, పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీ ముందు నిల్చున్నాడు. ఈరోజు అతను గౌరవింపబడుతున్నాడంటే కేవలం విద్య ద్వారానే. దయచేసి గమనించండి. మీరు కూడా మరి ఇలా ఎదగాలని ఆశిస్తూ, ఇతని కంపెనీలు చాలా ఉన్నాయి, ఇంకా హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అవకాశాలు ఇస్తారు, అవకాశం కల్పిస్తారు. దయచేసి గమనించండి, ఉపయోగించుకోండి వ్యక్తిని. కిషోర్ బాబు గారికి అభినందనలండి. మా విద్యార్థులు ముందుకు వచ్చి మీ యొక్క అభివృద్ధిని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బర్నింగ్ డిజైర్ అనే ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటారు. బర్నింగ్ డిజైర్ అంటే ఇక ఆ పని సాధించాలి, నేను సాధించాలి అని చచ్చేంత పట్టుదలగా చేయడం అన్నమాట. మీకు రోజు కోడిగుడ్డు, పౌష్టికాహారం ఇవన్నీ పెడుతున్నారు. మనకి బర్నింగ్ డిజైర్ ఏముంటది? తింటాం, ఆడుకోవడం, ఎగరడం, ఇవే కదా. ఆకలి విలువ తెలిసింది కాబట్టి 10 మంది ఆకలిని తీర్చడానికి ఏం చేయాలి అని ఆలోచించి కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. మీరు కూడా ఏదో తింటున్నాం, వస్తున్నాం, పెడుతున్నాం అది కాదు కావాల్సింది. మనం పుట్టినందుకు మన జన్మకి సార్థకత అనేది కావాలి. మనతో పాటు నలుగురికి తోడ్పడాలి. మనం ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాం, మదర్ తెరెసా గారు చెప్పిన మాట, ప్రార్థించే పెదవుల కన్నా అది ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడే మీరు మనుషులు అవుతారు. కిషోర్ బాబు గారు మీకు 2 ఆఫర్లు ఇచ్చారు. ఒకటి 10th క్లాస్ లో ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళకి జనవరి 26కి
10,000 1 2 3 ముగ్గురికి 10,000 చొప్పున 30,000 ఇస్తా ఉన్నారు. మీరు బాగా చదువుకొని మంచి కాలేజెస్ లో చేరాలి అంటే చాలా ఫీజు ఉంటుంది. ఆ కాలేజెస్ లో నా పేరు చెప్పండి, నేను వచ్చి మీ ఫీజు తక్కువ రాయిస్తానని చెప్పారు. ఇంకొకటి చెప్పారు, మీరు బాగా చదువుకుంటే తనకున్న బిజినెస్ ఆఫీసుల్లో మీకు జాబ్ ఆపర్చునిటీ కూడా కలిగిస్తానన్నారు. ఇంత బాగా ఓల్డ్ స్టూడెంట్ ఆ స్కూల్కి వచ్చి చెప్పడం నేను ఎక్కడా వెళ్ళలేదు. మీరు కూడా చక్కగా చదువుకొని ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సార్ ఇచ్చిన కిషోర్ బాబు గారు ఇచ్చిన ఆఫర్స్ మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా స్కూల్ నుంచి పిల్లలకి మంచి ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్